హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ నుంచి కేవలం ఇంటర్వ్యూ ద్వారా మనకు కొన్ని పోస్టులు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే మనకు కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టులు అన్నమాట. 3 years అనేది మనకు వర్క్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ముంబై ఎయిర్పోర్ట్లో. ఓకేనా? సో ఈ యొక్క పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఆసక్తి ఉంటే అప్లై చేసుకోండి. డిప్యూటీ టెర్మినల్ మేనేజర్ సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 60,000 శాలరీ అనేది వస్తుంది. 50 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 24/4/2019 ఇక్కడ వెన్యూ అయితే ఇచ్చారు. ఇక వెన్యూలో మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. 18 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. తర్వాత డ్యూటీ మేనేజర్ టెర్మినల్కి సంబంధించి 10 పోస్టులు అయితే ఉన్నాయి. 45,000 పైగా శాలరీ అనేది వస్తుంది. 55 సంవత్సరాల లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మనకు 24/4/2019 సేమ్ వెన్యూలో మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. దీనికి కూడా మనం డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. 16 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఆ యొక్క కేటగిరీకి సంబంధించి. తర్వాత కస్టమర్ ఏజెంట్కి సంబంధించి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయి ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ అనేది 1 year అయితే ఉండాలి. 20,190 రూపాయలు అనేది మనకు శాలరీ అయితే ఇస్తామంటున్నారు. జనరల్లో 28, ఓబీసీ 31, ఎస్సీ ఎస్టీకి అయితే 33 సంవత్సరాలు ఉన్నా పర్వాలేదంట. 25/4/2019 ఇక్కడ ఇచ్చిన వెన్యూలో మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అనేది చేస్తున్నారన్నమాట. ఓకే, వేకెన్సీస్ అనేవి మనకు ఇవన్నీ ఉండాలి. మనకు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ర్యాంప్ సర్వీస్ ఏజెంట్కి సంబంధించి మీరు 3 years డిప్లొమా అనేది మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ప్రొడక్షన్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి అని చెప్పి అంటున్నారు. 20,190 నుంచి మనకు 18,360 ఈ విధంగా మనకు ఆర్ఎస్ఎస్ సంబంధించి శాలరీస్ అయితే ఉంటాయి. 30/4/2019 ఇక్కడ ఇచ్చిన వెన్యూలో మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు ఇంటర్వ్యూ ద్వారా భర్తీ అనేది చేస్తున్నారు. ఓకే, ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. తర్వాత యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ సంబంధించి 60 పోస్టులు అయితే ఉన్నాయి. 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఈ హెచ్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి అని చెప్పి అంటున్నారు. 18,360 రూపాయలు అనేది మనకు శాలరీగా వస్తుంది. 2/5/2019 మనకు ఇంటర్వ్యూ అయితే వీరిచ్చిన వెన్యూలో మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అనేది చేస్తారు. జనరల్లో 28, ఓబీసీకి 31, ఎస్సీ ఎస్టీకి 33 సంవత్సరాలు అయితే ఉండాలి అని చెప్పి అంటున్నారు అనమాట. అండ్ తర్వాత మనం చూస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్ సంబంధించి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఎంబీఏ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ అంతేకాకుండా 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని చెప్పి అంటున్నారు. తర్వాత మనకు డిగ్రీ కంప్లీట్ అయిపోయి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే పర్వాలేదంట. 25,300 మనకు శాలరీ అనేది ఉంటుంది. జనరల్లో 35, ఓబీసీలో 38, ఎస్సీ ఎస్టీకి 40 ఏళ్ళు ఉన్న ఈ పోస్టులకు అప్లై అనేది చేసుకోవచ్చు. 3/5/2019 అనేది మనకు ఇంటర్వ్యూ డేట్గా అయితే ఇచ్చారు. వెన్యూ కూడా సేమ్ అనమాట. ఓకేనా? ఆ యొక్క వెన్యూకి ఆ యొక్క టైంకి మనం దరఖాస్తు అనేది అక్కడికి మనం ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. ఆఫీసర్ హ్యూమన్ రిసోర్స్ సంబంధించి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 41,000 శాలరీ అయితే ఇస్తారు. ఎంబీఏని కంప్లీట్ అయిపోయింది. 4 years అనే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 3/5/2019 మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. జనరల్లో 35, ఓబీసీ 38, ఎస్సీ ఎస్టీకి 40 years అనేది మనకు అప్పర్ లిమిట్గా ఉండడం జరిగింది. వెన్యూ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సేమ్ వెన్యూ అనమాట. అన్ని పోస్టులు కూడా ఇంటర్వ్యూ అనేది ఒకే ప్లేస్లో మనకు ఉంటుంది. అండ్ తర్వాత అసిస్టెంట్ అకౌంట్ సంబంధించి 2 వేకెన్సీ అయితే మాత్రమే ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. ఓకే, 20,190 అనేది మనకు శాలరీ అయితే ఇస్తారు. జనరల్లో 28, ఓబీసీలో 31, ఎస్సీ ఎస్టీకి 33 సంవత్సరాలు అనేది మనకు అప్పర్ లిమిట్గా ఇచ్చారు. 7/5/2019 ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఈ విధంగా మనకు జాబ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మరి కొన్ని పోస్టులకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఎక్కువ శాలరీస్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం మనకు ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది అన్నమాట. మీరు ఇక్కడ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందనే ఇన్ఫర్మేషన్ కూడా స్క్రీన్ మీద పరిశీలన చేయవచ్చు. ఓకేనా? ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం డీడీ అనేది కట్టాలి అంట. ఓకే, డీడీ అనేది కట్టాలి. సో ఎటువంటి మనకు రాత పరీక్షలు ఏమీ కూడా మనకు ఉండవు. సో కేవలం మనకి ఏంటంటే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో వారు డెసిషన్ తీసుకుంటారు కొన్ని పోస్టులకు సంబంధించి. ఓకే, సో వాటికి స్క్రీన్ టెస్ట్ కండక్ట్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పి అంటున్నారు. మీకు 500 రూపీస్ అనేది మీరు అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఎటువంటి ఫీజు అనేది లేదు. మీరు డీడీ అనేది మనకు ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్కి సంబంధించి పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టుకి సంబంధించి మనం ఆఫ్లైన్లో దరఖాస్తు అనేది చేయాలన్నమాట. ఓకే, సో ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకు వీరు ఇక్కడ నోటిఫికేషన్లో వెంటనే చేశారు. ఇప్పుడు మీకు చూపిస్తాను అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ మీరు ఫిల్అప్ అనేది చేసి వారికి సెండ్ అనేది చేయాలి. అడ్రస్ కూడా వీరైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా ఇక్కడ సెండ్ చేసిన తర్వాత వారు మీకు ఇంటర్వ్యూకి అయితే ఆహ్వానించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఖచ్చితంగా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి సర్టిఫికేట్స్ అనేది జడ్జ్ చేయాలి కూడా వీరైతే ఇచ్చారు. సో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏం ఇవ్వక్కర్లేదు. జెరాక్స్ కాపీస్ని వీరికి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నారు ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని. ఓకే, ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకు వీడియో డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. దయచేసి అభ్యర్థులు డౌన్లోడ్ అని చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ.